ఓ అక్కో ఇదేంటిది అనుకుంటున్నారా? ఏబీసీ హల్వా అండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోండి. బీట్రూట్, క్యారెట్, యాపిల్ ఇలా సేమ్ క్వాంటిటీలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా డైరెక్ట్ మిక్సీ పట్టుకొని హల్వా చేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందేమో, అది కూడా ఒకసారి ట్రై చేద్దాంలేండి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాని నుంచి జ్యూస్ అయితే తీసాము. తర్వాత మిగిలిన పిప్పిని అయితే ఇలా హల్వా చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఏబీసీ పిప్పిని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే దోరగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ బెల్లం తురుము వేసుకొని ఒక 2 మినిట్స్ కరిగేదాకా ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎమ్మి ఎమ్మి ఏబీసీ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసే సమయం అయితే వచ్చేసింది. చాలా బాగుందండి. నేనైతే అదుర్స్ అని చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇది 2 విధాలుగా యూజ్ అయింది కదా, ఒకటి జ్యూస్ అలాగే ఒకటి స్వీట్ లాగా. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.